పిల్లలు నిద్రపోయే ముందు తప్పకుండా చెప్పాల్సిన మాటలు ఏంటో తెలుసా? పిల్లలు నిద్రపోయే సమయంలో తప్పకుండా కొన్ని మాట్లాడాలని చెప్తున్నారు పేరెంటింగ్ ఎక్స్పర్ట్స్. వాళ్ళలో భరోసా, ఆత్మవిశ్వాసం పెంచడానికి ఈ పని తప్పకుండా చేయాలని అంటున్నారు. ఏం మాట్లాడాలి, పిల్లలతో ఎప్పుడు ఏం మాట్లాడాలనే అవగాహన ఉండడం చాలా అవసరం. నిజానికి పేరెంటింగ్లో ఇది కూడా ఒక భాగమే. సరైన సమయానికి వాళ్లకు సరైన మాటలు చెప్పాలి, కొత్త విషయాలు నేర్పించాలి, వీలైనంత ఎక్కువగా టైం స్పెండ్ చేస్తూ ఉండాలి. అయితే నిద్రపోయే ముందు మాత్రం పిల్లలకు ఖచ్చితంగా కొన్ని విషయాలు చెప్పాలని అంటున్నారు పేరెంటింగ్ ఎక్స్పర్ట్స్. బెడ్ టైంలోనూ వాళ్ళని హడావుడి చేసి పడుకోబెట్టడం సరికాదని చెప్తున్నారు. కథలు చెప్పడం, పాటలు పాడడం అనే కాకుండా కొన్ని విషయాలు వాళ్ళతో మాట్లాడాలి. మరి బెడ్ టైంలో పిల్లలతో ఏం మాట్లాడాలి, వాళ్లకు ఎలాంటి భరోసానివ్వాలి, ఏం చేస్తే పిల్లలు హాయిగా నిద్రపోతారు అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఐ లవ్ యూ ఈ మాట చెప్పడానికి పిల్లల ముందు అస్సలు వెనకాడొద్దు. నిద్రపోయే ముందు పిల్లలకు ఐ లవ్ యూ అని చెప్తే పూర్తిగా రిలాక్స్ అయిపోతారు. అన్కండిషనల్ లవ్ అందిస్తున్నామన్న విషయం వాళ్ళకి అర్థమవుతుంది. ఆ రోజు ఎలా గడిచినా సరే, పొరపాటున కోపం వచ్చి పిల్లలను తిట్టినా సరే, నిద్రపోయే ముందు ఐ లవ్ యూ అని చెప్తే చాలు, మిగతా అంతా మర్చిపోతారు, హాయిగా నిద్రపోతారు. ఇలా చెప్పడం వల్ల పిల్లల్లో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితులు వచ్చినా నా తల్లిదండ్రులు నన్ను ప్రేమిస్తారనే మెసేజ్ వాళ్ళకి క్లియర్గా వెళ్తుంది. పిల్లలు కూడా తిరిగి ఐ లవ్ యూ చెప్పడం నేర్చుకుంటారు. మిమ్మల్ని వాళ్ళు గౌరవిస్తారు, ఇదే సమయంలో ప్రేమిస్తారు. క్రమంగా మీ మధ్య బాండింగ్ పెరగడానికి ఈ చిన్న మాటే చాలు. ఈ యొక్క చిన్న మాటే ఎంతో తోడ్పడుతుంది. పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంచడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. పొగడటం ముఖ్యం. పిల్లలు ఏ చిన్న పని చేసినా సరే పొగడటం చాలా ముఖ్యం. వాళ్ళు దానిపై పెట్టిన శ్రమ కొంచెమే అయినప్పటికీ దాన్ని గుర్తించాలి. ఫలానా పని చాలా బాగా చేశావని అంటే చాలు పొంగిపోతారు. అంటే చిన్న ఎఫర్ట్స్ని కూడా గుర్తించాలనే సంకేతాన్ని పరోక్షంగా ఇచ్చినట్టు అవుతుంది. అంతేకాదు, పేరెంట్స్ ప్రతి పనిని గమనిస్తున్నారని, ఇంకా బాగా చేయాలన్న స్పృహ వాళ్ళలో పెరుగుతుంది. ఫ్రెండ్స్కి సాయం చేయడం, ఏదైనా కొత్తవి ప్రయత్నించడం లాంటివి చేసినప్పుడు ఇంకాస్త ఎక్కువగా ప్రశంసించాలి. వీలైతే వాటిని గురించి వేరే వాళ్ళ ముందు కూడా ప్రస్తావించాలి. ఇలా రోజు నిద్రపోయే ముందు వాళ్ళు చేసిన పనుల గురించి ప్రస్తావించి పొగిడితే పిల్లలు పాజిటివిటీతో ఉంటారు. మరుసటి రోజుకు అదే మోటివేషన్లా ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెంచడంలోనూ తోడ్పడుతుంది. భయాలు బాధలు కామన్గా అందరిలోనూ ఉంటాయన్న విషయాన్ని వాళ్ళకు పదే గుర్తు చేయాలి. లేదంటే భయం అనే ఫీలింగ్ నుంచి బయటపడలేరు. అది కూడా మిగతా వాటిలాగే ఓ ఎమోషన్ అని చెప్పాలి. అందులో నుంచి బయటపడేందుకు ఎలాంటి మార్గాలున్నాయో వివరించాలి. ఏదైనా సబ్జెక్టు అర్థం కానప్పుడు, ఇంకా ఏదైనా కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు పిల్లలు కాస్త డల్ అవుతారు. సమస్య ఏంటో అడిగి తెలుసుకోవాలి. ఆ ఎమోషన్ని పక్కన పెట్టి ఆనందంగా కాసేపు గడిపేందుకు అవసరమైన వాతావరణాన్ని కల్పించాలి. ఏమీ కాదని, ఏం జరిగినా మేమున్నామని ఓ భరోసా ఇవ్వడం చాలా ముఖ్యం. ఇలా ఎమోషనల్ పరంగా ఉండే అవసరాలను గుర్తించి పిల్లలకు అండగా ఉంటే మీ మధ్య గ్యాప్ రానే రాదు. ఇలా భరోసా ఇస్తే పిల్లలు రిలాక్స్ అవుతారు, హాయిగా నిద్రపోవడానికి సిద్ధమవుతారు. రేపటిపైనే ఫోకస్. ఇవాళ గడిచిపోయింది, ఇక దాని గురించి ఆలోచించకుండా రేపటిపైనే ఫోకస్ పెట్టాలని పిల్లలకు అర్థమయ్యే భాషలో చెప్పాలి. రేపటి గురించి వాళ్ళకు ఓ పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయడం చాలా అవసరం. రోజంతా స్కూల్లో ఉన్నప్పుడు ఏదో విధంగా ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. టీచర్ తిట్టడం, ఫ్రెండ్స్తో గొడవ పడడం లాంటివి జరుగుతూనే ఉంటాయి. అలాంటి వాటి గురించి ఆలోచిస్తూ అక్కడే ఆగిపోకుండా తర్వాతి రోజుపై శ్రద్ధ పెట్టేలా వాళ్ళని సిద్ధం చేయాలి. ఇలా రెగ్యులర్గా చెప్పడం వల్ల పిల్లలు పూర్తిగా సానుకూల దృక్పథంతో ఉంటారు. అనవసరమైన భయాలు పెట్టుకోరు. గతంలో చేసిన పొరపాట్ల గురించి, జరిగిన సంఘటనల గురించి పట్టించుకోకుండా నిద్రపోయే ముందు రిలాక్స్ అయిపోవాలని చెప్పాలి. ఇలా చెప్పాలి. ఐ లవ్ యూతో పాటు పిల్లలకు బెడ్ టైంలో చెప్పాల్సిన మరో మాట ఏంటంటే ప్రౌడ్ ఆఫ్ యూ అని. అంటే ఎలాంటి ఇబ్బందులు వచ్చినా సరే వాటన్నిటిని దాటుకుని రోజు మొత్తం ఉత్సాహంగా గడపడాన్ని కూడా గుర్తించాలి. మీ దృష్టిలో అది చిన్న విషయమే కావచ్చు, కానీ పిల్లలకు ఏ రోజుకు ఆ రోజు కొత్తే. అందుకే ప్రతిదీ వాళ్ళకి సవాల్గానే అనిపిస్తుంది. అందుకే తప్పనిసరిగా ఈ మాట చెప్పాలి. పిల్లల కష్టాన్ని మీరు గుర్తిస్తున్నారని తెలిస్తే చాలు, మిగతావేవి వాళ్ళు ఆలోచించరు. ఇలా చెప్పడం వల్ల తల్లిదండ్రులు, పిల్లల మధ్య బాండింగ్ పెరుగుతుంది. పిల్లల్లో క్యూరియాసిటీ పెరుగుతుంది.